డెత్ బౌలింగ్ వైఫల్యంతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ అనూహ్య ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఘోర పరాజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ టోర్నీలో చివరి 2 మ్యాచ్లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితిని తెచ్చుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ కు ఇది వరుసగా 3వ పరాజయం. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మహమ్మద్ రిజ్వాన్ న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కు కట్టడి చేసి ఉంటే విజయం దక్కేదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఈ టార్గెట్ ను మేం ఏమాత్రం ఊహించలేదు. 260 పరుగులు చేస్తుందనుకున్నాం. న్యూజిలాండ్ ను కట్టడి చేసేందుకు మేం సాయశక్తిలా ప్రయత్నించాం. అన్ని వ్యూహాలను ఉపయోగించాం. కానీ వారు అద్భుతంగా ఆడి మంచి లక్ష్యాన్ని మా ముందు ఉంచారు. ఈ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్ కు కష్టంగా ఉంటుందని భావించాం. కానీ విల్ యంగ్, టామ్ లాథమ్ ఈజీగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ చివరిలో మేం మళ్లీ అదే తప్పిదం చేశాం. లాహోర్ మ్యాచ్ తరహాలోనే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసే అవకాశం ఇచ్చాం. బ్యాటింగ్ లో మాకు శుభారంభం దక్కలేదు. ఫఖర్ జమాన్ గాయంపై స్పష్టత లేదు. అతని రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అతను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్ లో మేము 2 సార్లు మూమెంటం కోల్పోయాం. డెత్ బౌలింగ్ లో ఒకసారి, బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో రెండోసారి. ఈ ఫలితం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మేం సాధారణ మ్యాచ్ లానే ఆడాం. ఈ మ్యాచ్ అయిపోయింది. మిగతా మ్యాచ్ల్లోనైనా మేము మెరుగైన ప్రదర్శన చేయాలి అని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.